జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన కరీంనగర్ సింహగర్జన బహిరంగ సభ స్ఫూర్తితో ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ హోర్డింగ్లు, నేతల కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా తోరణాలతో ఖమ్మం గులాబీమయంగా మారింది. కిలోమీటర్ల మేర వెలసిన భారీ కటౌట్లు, వివిధ పార్టీల నేతల ఫోటోల కలయికతో రాబోయే రోజుల్లో సరికొత్త జాతీయ రాజకీయ పార్టీల కూర్పుపై బీఆర్ఎస్ సంకేతాలిస్తోంది. బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి దాదాపు 5 లక్షల మందిని బహిరంగ సభకు సమీకరించేలా వారం రోజుల నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం 100 ఎకరాలు సిద్ధం చేశారు. సభా వేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేశారు. జర్మన్ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ప్రూఫ్తో వేదికను రూపొందించారు. మొత్తం 200 మంది కూర్చొనేలా ఏర్పాటు చేశారు. 4,413 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. ఇక బహిరంగ సభలో 50 ఎల్ఈడి తెరలు, 100 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 8 లక్షల మజ్జిగ సహా నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 1000 మంది గ్యాలరీల్లో విధులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జాతీయ నేతలు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. అక్కడే అల్పాహారం చేశాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 హెలికాప్టర్లలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరుతారు. ఖమ్మం నూతన సమీకృత కలెక్టరేట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్కడే కంటి వెలుగు 2వ దశ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కలెక్టరేట్లోని అతిథులంతా భోజనం చేసి సభావేదికపై ఆసీనులు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సభ జరగనుంది. ఇక సభలో ముఖ్య అతిథుల తర్వాత చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, పలువురు జాతీయ నాయకులు హాజరు కానున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను తన వైపు తిప్పుకునేలా కేసీఆర్ అత్యంత పగడ్బందీగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు ప్రోటోకాల్ ప్రకారం హోంమంత్రి మహ్మద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దాసోజు శ్రవణ్ స్వాగతం పలుకుతారు. ఖమ్మంలో ఎటు చూసినా భారీ హోర్డింగ్లు, నేతల కటౌట్లు, తోరణాల ఏర్పాటుతో గులాబీమయంగా మారింది. సభాస్థలికి అన్ని వైపులా సుమారు 5 కిలోమీటర్ల మేర గులాబీ జెండాలు రెపరెప్పలాడుతున్నాయి. జాతీయ రహదారి, అన్ని ప్రధాన రోడ్లు కళకళలాడుతున్నాయి. రహదారులకు ఇరువైపులా గులాబీ తోరణాలు ఏర్పాటు చేశారు. సభ ముగిశాక అతిథులకు తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా పోచంపల్లి, నారాయణపేట సాలువాలతో కేసీఆర్ సత్కరిస్తారు. చివరలో భారీగా బాణాసంచా కాల్చేలా నేతలు ఏర్పాట్లు చేశారు.